మా ఎలక్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్. గంటకొక ట్విస్ట్, రోజుకొక టర్న్ తో కొత్త స్టార్స్ ఎంట్రీ తోటి మా ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు చాలా రంజుగా సాగుతోంది చూస్తున్నాం. ఇప్పటికే ప్యానెల్ను ప్రకటించిన ప్రకాష్ రాజ్పై ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తున్నారు. ఇటు జీవిత రాజశేఖర్ లేకుండానే నరేష్ ప్రెస్ మీట్ పెట్టేశారు. లేటెస్ట్గా సీన్లోకి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొదట్లోనే మా ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మరింతగా వేడెక్కింది, మరింతగా ఇంట్రెస్టింగ్గా మారింది. సో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రోజుకో ట్విస్టుతో రసవత్తరంగా మారింది. సీన్లోకి రోజుకొకరు వస్తూ మా వార్ను మరింత రసకందాయకంగా మారుస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో రాజుకున్న వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఒకరి వెనుక మరొకరంటూ మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ వంటి సీనియర్ ఆర్టిస్టులు తెరపైకొచ్చారు. అంతలోనే తన ప్యానెల్ ప్రకటించి ప్రకాష్ రాజ్ అందరికంటే ముందుగా నిలిచాడు. ఇటు మా ఎన్నికల్లో లోకల్ రగడ ప్రారంభమైంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. లేట్గా అయినా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో లోకల్ వార్ను స్టార్ట్ చేశారు. వరుస ట్వీట్లతో అందరి ఫోకస్ను తన వైపు తిప్పుకున్నారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నవాడు నాన్ లోకల్ అని ఆర్జీవి ప్రశ్నించాడు. ప్రకాష్ రాజ్ నటనను మెచ్చి ఈ దేశం 4 సార్లు సాలువ కప్పి సత్కరించిందని గుర్తు చేశాడు. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు వెళ్లిన రజనీకాంత్, యూపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిన అమితాబ్ బచ్చన్ లోకల్ ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఏపీ నుంచి చెన్నైకి వెళ్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, మోహన్ బాబు లోకల్ ఎలా అవుతారంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో ఆర్జీవీ ట్వీట్లపై మాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇటు నరేష్తో కలిసి జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నా తర్వాత ఆమె లేకుండానే నరేష్ మాట్లాడడంతో పరిస్థితి ఎటువైపు వెళ్తుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సో ఇది మరి పరిస్థితి. రామ్ గోపాల్ వర్మ గారు ప్రతి అంశంపై ఈ మధ్యకాలంలో స్పందిస్తున్నారు. కాబట్టి ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, ఇంకా అందరినీ ఆదుకునే రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతం మహా న్యూస్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం. అందరినీ ఆదుకునే అనే వర్డే కరెక్ట్ కాదు. బికాజ్ వెన్ యూర్ టేకింగ్ ఎ స్టాండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ అగెయిన్స్ట్ సంబడి. అప్పుడు అందరినీ ఏం చేసినా కూడా జనరలైజ్ అయిపోతుంది. సో కాబట్టి కొందరిని ఆదుకునే రామ్ గోపాల్ వర్మ గారు అనాలైతే ఐ జస్ట్ మేడ్ అన్ ఒపీనియన్. యూ మేడ్ అన్ ఒపీనియన్. అండ్ ఈ మధ్య కాలంలో ప్రతి దాని మీద మీరు సామాజిక స్పృహ బాగా పెరుగుతోందని చెప్పి మేమందరం ఫ్యాన్. ఇంతకీ మీరు లోకలా నాన్ లోకలా? దట్స్ గుడ్. యాక్చువల్లీ అంటే బికాజ్ ఐ లైక్ బాంబే మోర్, సో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కాల్ మై సెల్ఫ్ లోకల్. ఇప్పుడు అదే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా ఎలక్షన్ అంటే ఏంటి, మా అసోసియేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. పాయింట్ ఐ థింక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కరెక్ట్. నాకు అసలు నేను ఎప్పుడు అసోసియేషన్ అనేది నేను ఎప్పుడు పట్టించుకోలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. నేను కేవలం ప్రకాష్ రాజు మీద తన లోకల్ కాదు అనే ఒక్క లైన్ మీద మాత్రమే నేను యాక్చువల్లీ ఐ రియాక్టెడ్. ఎందుకంటే లోకల్ అనేది ఫస్ట్ ఎప్పుడైనాను ఈ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు అక్కడ కాలేజ్లోనే అనమాట మేము లోకల్స్, వీళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళేమో ఇంకెక్కడోళ్ళు, వాటెవర్ యూనో. సో అది కంటిన్యూస్గా ఒక గ్రూపిజం అనేది ఉండటం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికి. యూనో అది అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీస్లో ఉంటుంది, కాస్టింగ్లో ఉంటుంది, కాస్టిజంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు అంటే అది ఆల్మోస్ట్ ఒక ఫైట్ చేయడానికి ఏదో ఒక రీజన్ కావాలి అన్న దాంట్లోంచి ఇలాంటివి తీసుకొస్తారు. అండ్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్. ఇప్పుడు ప్రకాష్ రాజు తన మనిషి ఎలాంటాడు, తన ఐడియాస్ ఏమున్నాయి, ఇప్పుడు తను ఏం చేయబోతున్నాడు అంతకు ముందు కన్నా బెటర్గా అనేది అనే టాపిక్ లేకుండా తను లోకల్ కాదు అనేది ఫీల్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఐ మీన్ చైల్డిష్ అండ్ స్టూపిడ్ థింగ్. యా. సో మరి మీరు ఎప్పుడు పోటీ చేస్తారు వర్మ గారు? నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళ అభివృద్ధి కోసం పట్టించుకునే టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. మీకు ఒక లైఫ్ అండ్ ఒక ఉనికిని ఇచ్చిన కళామ తల్లిని, సినీ కళామ తల్లిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కళామ తల్లిని ఏం ఉండదు, ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం అవతల ఫ్లాప్ అవ్వటానికి అందరూ వేడుకుంటూ ఉంటారు, కానీ సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని ఎవడు కోరుకుంటున్నాయి, నేను బాగుపడాలని కోరుకుంటాడు. అంతే ఎక్కడ ఏ ఇండస్ట్రీ అయినా, సినిమా ఇండస్ట్రీ అంటలేదు. సో కళామ తల్లి అనేది ఏమీ లేదు అక్కడ. ఎవరి సినిమాలు వాళ్ళు తీస్తున్నారు, ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు, ఎవరి టాలెంట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ ఉన్నాయనుకోండి, ఒక స్టోర్లో ప్రతి షాప్ కూడా వేరే వేరే ఏదో అమ్ముతున్నాడు. షాప్ మహా తల్లి అని ఉంటుందా? ఉండదుగా. అప్పుడు కళామ తల్లి ఏంటి? సో ఇది కూడా ఒక షాప్ లాంటిది అంటారు, కళ కోసం. చేసి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ షాపులు ఉంటాయి. అది యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, వాళ్ళ షాపులో వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ చాలామంది ఇప్పుడు మీరు ఎలాగో మీరు స్పందించేశారు కాబట్టి మీరు ఆల్రెడీ రియాక్ట్ అయిపోయారు ఈ లోకల్ నాన్ లోకల్ అంశంపై. చాలామంది ఇక్కడ స్థానిక స్టార్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ రోల్లో కనిపించే ప్రకాష్ రాజ్ గారే మనకు దొరికారా అనే ఒక ప్రశ్న వస్తుంది. అది పాయింట్. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా మనం చాలాసార్లు అనుకోండి, ఇతనేంటి పోటీ చేస్తున్నాడు, అతనేంటి పోటీ చేస్తాడు, కానీ ఫైనల్గా డిసైడ్ చేసేది ఓట్లేసేవాళ్ళేగా. ఇన్ డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఎనీబడీ క్యాన్ కాంటెస్ట్. అది రైట్. అది దాని తర్వాత అతను చెయ్యాలా చేయకూడదా, కరెక్టా కాదా అనేది ఫైనల్గా ద పీపుల్ ఓట్ విల్ డిసైడ్. అదేంటి డిఫరెన్స్ పడేది అక్కడ? సో ఈ లోకల్ నాన్ లోకల్ మాత్రం మీకు నచ్చట్లేదు? ఐ రియాక్టెడ్, ఇట్ ఈస్ స్టూపిడ్ అన్న. అంటే అలాంటి ఇష్యూ తీసుకుంటాం అనేది ఒక మనిషి స్మాల్నెస్ని, ఒక చిన్నతనాన్ని గుర్తు చేస్తాను. మీరు అసలు మా మెంబరా వర్మ గారు? నేనంటే యాక్టర్స్ ఉంటారు అనుకుంటున్నా, నాకు తెలియదు. మాలో ఉట్టి యాక్టర్స్ ఉంటారా? ఆర్టిస్ట్ అంటే మీరు అసలు అంటే ఏ విధంగా? ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ ఎనీ అసోసియేషన్. ఏ అసోసియేషన్కి? అట్లీస్ట్ నాకు తెలిసి. ఇప్పుడున్న వాళ్ళందరినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీకు మంచు విష్ణు గారు పరిచయం. ఎవరు చావలు చేస్తారు, నా చావు నేను చేస్తా అంటే అంటారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనేది కొంచెం కట్టుగా. వాళ్ళ మీద ఎవరో ఎక్కడో అక్కడ మీకు ఒకళ్ళ మీద పార్షియాలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఐ నో విష్ణు వెల్, ఐ నో ప్రకాష్ ఆల్సో వెల్, యూనో. సో నాకు అందరూ తెలియకపోవచ్చు, బట్ ద పాయింట్ ఈస్, కానీ నాకు పర్సనల్గా ఉన్న ఈక్వేషన్లో నాకు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ లోకల్ నాన్ లోకల్ ఎవరన్నారు కూడా నాకు తెలియదు. నేను కేవలం ప్రకాష్ రాజ్ లోకల్ కాదంట అంటున్నారంట అని ఒకటే నేను విన్నా, అంతేగాని ఫలానా వాళ్ళు అన్నారని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అంటే జనరల్గా అనుకుంటూ పోతున్నారు, అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వ్యాప్తి చెంది అదొక క్యాంపెయిన్. బట్ అదర్వైజ్ యూ ఫీల్ ప్రకాష్ రాజ్ గారు అర్హులు అంటారు? ఐ నో ఐడియా. నాకు అసలు అసోసియేషన్ అర్హతే తెలియదు. నాకు అసలు అసోసియేషన్ అర్హతే నాకు తెలియదు. ఇంకా ప్రకాష్ రాజ్ అర్హులు కదా ఎలా చెప్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు రాజగోపాల్ అనుకోండి. రాజగోపాల్ నచ్చినది మాత్రం నాకు కాంగ్రెస్ నచ్చుతుంది కదా, అది నా పర్సనల్ ఆస్పెక్ట్. అది రైట్. కాబట్టి మీరు ఇక్కడ, కానీ ఇక్కడ మీరు అంత తీవ్రంగా మీకు సంబంధం లేని ఒక విషయం లేదని చెప్తున్న విషయం స్పందించి ట్వీట్లు అన్ని వరుస పెట్టి ట్వీట్లు పెట్టారు. వరుస పెట్టా లేకపోతే 1, 2, 50 అనేది పాయింట్ కాదు కదా. నాకు ఏ ఆస్పెక్ట్ దానికి రిలేటెడ్ ఏమనిపించిందో అవన్నీ పెట్టాను. ఆ ట్వీట్లను ఒకసారి పరిశీలిద్దాం, ఎందుకంటే మీరు చాలా విషయాలని బయటికి లాగారు. హీరోయిన్ల గురించి మాట్లాడారు, అండ్ అలాగే అంటే నేషనల్ అవార్డు విన్నింగ్ ఆల్మోస్ట్ ఎలా ఉందంటే అదే కాదు నేను అనేది. అది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ నేషనల్లీ రినోడ్ యాక్టర్. తనకి అవార్డ్స్ వచ్చినాయి, ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినాయి, తన క్యారెక్టర్ మూలన హిట్ అయినాయి అనుకునేవి చాలాసార్లు విన్నాం. అది యాజ్ అన్ యాక్టర్ అది. సో దాని తర్వాత ఇప్పుడు తను నుంచుంటే అది నుంచున్న దానికి తనకున్న ఏమంటారు దాన్ని, వాట్ ఎవర్ క్వాలిఫికేషన్ అనేది, అది ఐ థింక్ ద ఓటర్స్ విల్ డిసైడ్. దాంట్లో అతను నుంచోకూడదు అని ఇలాంటి ఆస్పెక్ట్ని టచ్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ టాకింగ్ అబౌట్ తన కులం ఏమిటి, తను లోకలా లేకపోతే తను ఇలాంటి ఆస్పెక్ట్స్ని తీసుకురావటం అనేది డిఫీట్స్ ద పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ జాబ్. అది నేను చెప్పాను. కానీ నా దేశం, నా ఏంటది, నా ప్రాంతం అని నమ్మే వాళ్ళు నా కులం అని ఎందుకు అనకూడదు అని వాదించే వారు. కరెక్టే. ఇప్పుడు నా ప్రాంతీయత కాదు, నేను అదే చెప్తున్నా. అది అక్కడ డిఫరెన్స్ ఉంది. ఆ కులం వాడు చెయ్యొద్దు అని నేను చెప్తే అప్పుడు వేరు, మీరు చెప్పేదానికి కౌంటర్. అది ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్టే. కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ జాబు మీ కులం మీద బేస్డ్ క్వాలిఫికేషన్ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏ కాస్టో నాకు తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నరేంద్ర మోడీ వాట్ ఎవర్ ఐ డోంట్ నో. కానీ నరేంద్ర మోడీ దేశానికి ఏం చేస్తున్నారు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ నేను ఎక్కువ ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిన దాని మీద నేను డెసిషన్ తీసుకుంటాను. కానీ నరేంద్ర మోడీ లోకలా నాన్ లోకలా, గుజరాత్ నుంచి వచ్చి ఎందుకు హిందీలో, అది కాదు పాయింట్.
సో ఐఎమ్ రిలేటింగ్ ఇట్ టు ద జాబ్ స్పెసిఫికేషన్ అక్కడ. రైట్. మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్. మైకల్ జాక్సన్ నాన్ లోకల్, బ్రూస్లీ నాన్ లోకల్, రాముడు సీత కూడా నాన్ లోకల్ అని నేను అనట్లేదు. రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ఆల్సో నాన్ లోకల్ అన్నారు. సో యూ మీన్ టు సే దట్ నాన్ లోకల్ అని ఒప్పుకుంటూనే లోకల్ నాన్ లోకల్ అనే అంశం రాకూడదు అంటున్నారు. సి దట్స్ అ హోల్ పాయింట్. ఇప్పుడు మనం ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఇండియాలో ఒక వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. సో తమిళ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు, హిందీ వాళ్ళు వచ్చి అక్కడ చేస్తారు, తెలుగు వాళ్ళు ఇంకెక్కడో చేస్తారు. సో ద హోల్ థింగ్ దట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ఎ కంట్రీ అండ్ వేర్ ద ఆర్ట్ షుడ్ నాట్ హ్యావ్ ఆస్పెక్ట్స్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్ట్. మంచి యాక్టరా కాదా, మంచి డైరెక్టరా కాదా, మంచి రైటరా కాదా అని చూడాలి. కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాడు అనేది రేపెట్టడం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ద పాయింట్ అని చెప్పి దాని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బట్ ఇది తెలుగు మా కదండి, ఇందులోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మా అని పెడదాం అనుకుంటున్నారు. ఇది ఏంటి ఇందులో కూడా ఇప్పుడు ఉండాలని నాకు అనుకుంటున్నారు. అసోసియేషన్ ఎందుకు పెడతారని నేను ఆల్రెడీ చెప్పాను, నాకు తెలియదు ఆ విషయం. అంటే అసోసియేషన్ సభ్యులందరికీ న్యాయం చేయడానికి. అరే నీకు అది నాకు తెలిసి అదే నా పాయింట్. ఇప్పుడు అలాంటప్పుడు గుజరాత్ నుంచి వచ్చాడు కాబట్టి యూపీకి ద్రోహం చేస్తాడా మోడీ? గుజరాత్ అతను వచ్చి యూపీలో మొత్తం దేశం అంతా చేసి మన లొకాలిటీ వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అవుతాడు అంత కరెక్ట్ కదా ఆర్గ్యుమెంట్ అది? అంటే కరెక్టే మీరు అన్నది. బట్ ఆ విషయంలో కూడా తెలుగు అమ్మాయిని వదిలేసి హిందీ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఇంకా ప్రతిదానికి అదే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు తర్వాత. మీరు అన్నది రైటే, వెల్ టేకెన్ సార్. బట్ మోదీ గారు కూడా గుజరాత్ కి ఇచ్చినన్ని తాయిలాలు మనకి వేరే చోట్ల ఇవ్వట్లేదనే విమర్శలు ఆయన మీద కూడా ఉన్నాయి. విమర్శలు ఉంటాయి. విమర్శలు దిస్ నథింగ్, ఎనీబడీ కెన్ హ్యావ్ ఏ కాన్స్పిరసీ. కాకపోతే మీరు ఫైనల్గా మీరు ఎన్నుకున్న దేనికి అంతకుముందు గవర్నమెంట్ కన్నా బాగా చేస్తాడు అని అంత పెద్ద మ్యాండేట్ వచ్చింది, అది నమ్మి ఆ తర్వాత చేసాడా లేదా వేరే విషయం తర్వాత, దట్ ఈస్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. రేపు పొద్దున్న వేళలో ఎవరిని ఎన్నుకున్నా వాళ్ళు తర్వాత ఏం చేస్తారు అనేది దట్ విల్ బీ ద ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్. రైట్ నో ఆ నుంచోటానికి ఇది ఈ ఆస్పెక్ట్ అనేది కరెక్ట్ కాదు అనేది దాని గురించి మాట్లాడుతున్నాను. సో యూ ఆల్సో ట్వీటెడ్ 30 ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా? యా కరెక్ట్. అంటే ఆ డైలాగ్ అలా చెప్పాలనిపించింది. యా కరెక్ట్. అలాగే నా టోన్ కూడా అదే. అంతేనా? నాన్ లోకలా ఏమిటి అని. రైట్. ఏమంటివి అలా కొంచెం కంటిన్యూ చేస్తే సంతోషపడతాం. అదే తెలుగువారి ఆత్మగౌరవం నుంచే ఇక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ పాయింట్ అంతా కూడా. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువాడు ఉండాలి కదా. మనకి తెలుగు వాళ్ళు ఇక్కడ సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ చేయరా పని, వీళ్ళందరూ పనికిరారా, అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది నాన్ లోకల్ లోకల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మన దానవేశ్వర గానంలో డైలాగ్ అది, కర్ణుడు అనర్హుడు అంటారు. ఏమంటివి జాతి నెపమున సూత పుత్రకు నిలువ అర్హత లేదందువా, ఎంత మాట నీ తండ్రి భరద్వాజుని జన్మేంటిది. అలా ఆ ఆస్పెక్ట్లో ఏమంటివి లోకలంత మాత్రాన ప్రెసిడెంట్గా నిలబడటానికి అర్హత లేదందువా, ఎంత మాట అని సేమ్ దానవేశ్వర గుండా డైలాగ్ యాక్చువల్లీ. అదే టోన్లో మీరు పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ ఆనెస్ట్లీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వర్మ గారు, మీరు మామూలుగా అంటి ముట్టనట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి కర్మ వాళ్ళది, ఇంకా నేను ఎక్స్టెండ్ చేయలేను కానీ మీరనే మాట కోట్ అనుకోటి ఎవరి చావు వాళ్ళది అని అనుకునే వర్మ గారు, మరి ఇలాంటి విషయాలు ఎవరో వాళ్ళేవో అనుకుంటే మీకు స్పందించేసేసి ట్విట్టర్లో పెట్టేయాలన్నంత I don't want to change. I am just expressing an opinion. But the whole point of Twitter, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఏదో చెప్పాను, లేకపోతే సినిమా తీస్తున్నాను, ఎవ్రీథింగ్ నేను అప్పుడు ఒకటి జరుగుతున్న దానికి నేను ఫీల్ అయ్యింది. ఐఎమ్ యూజింగ్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ ఇట్, దట్స్ ఇట్. నో దట్స్ ఫైన్. వీ అప్రిషియేట్ దట్ యూ ఎక్స్ప్రెస్ సార్, వీ వాంట్ యూ టు ఎక్స్ప్రెస్. బట్ ఇప్పుడు సదాశివ అమర్పూర్కర్ గారు, లేకపోతే సోను సూద్ గారు, లేకపోతే ఇంకెవరైనా మన ఆయన ఎవరున్నారండి, సుదీప్ గారు, వీళ్ళందరూ వచ్చి పోటీ చేశారు కూడా తెలుగు మాలో. ఇస్ ఇట్ ఓకే ఆర్ వుడ్ యూ ఈవెన్ కాల్ ఇట్ కంపేరబుల్? ఆఫ్ కోర్స్. నేను అదే చెప్తున్నా. ఫైనల్గా ఎవరైనా పోటీ చేయొచ్చు, టింబక్టు నుంచి వచ్చి చేయొచ్చు ఎవరో, దట్ ఈస్ నాట్ ద పాయింట్. కానీ ఫైనల్గా తనకి ఇచ్చే పవర్ ఓటర్స్ కదా. సో ఓటర్స్ విల్ డిసైడ్. ఎవరో ఇండిపెండెంట్ నుంచి ఉంటాడు ఎలక్షన్లో, ఆ ఊరు పేరు తెలియకపోవచ్చు, అతనేదో అతను ఉందనుకోవచ్చు, పాపులారిటీ మనకు తెలియకుండా ఉండొచ్చు. కానీ ఫైనల్ పాయింట్ ఏంటి, ఎవరైతే గెలిపిస్తున్నారో అక్కడి నుంచి రావాలి. కానీ ఫైనల్గా ఓడిపోవటానికి
నిలబడటానికి అర్హత అనే దాంట్లో ఇలాంటి ఆస్పెక్ట్ అనేది తప్ప అంతే నేను చెప్పేది. అది అది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఒక రూల్ ఉంది, రైట్, if he is not president, if he is not born in the United States, he can't contest as president అని ఏదో ఒక ఓల్డ్ రూల్ ఉంది. రైట్, దాన్ని పట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఒబామా అసలు కెన్యాలో పుట్టాడు, అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అని చెప్పాడు. దో దే వాజ్ ప్రూఫ్ దట్ ఒబామా వాజ్ బార్న్ ఇన్ ద యుఎస్. రైట్, కానీ అక్కడ కూడా పాయింట్ ఏంటి, ఎవెన్చువల్గా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో, లీగల్ ఆస్పెక్ట్లోది వేరు. ఎమోషన్ రెచ్చగొట్టడానికి అసలు అతను లోకల్ కాదు, అతను లోకల్ కానప్పుడు గేమ్ కాదని అంటలేదు నేను చెప్పేది. నేను నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి ఆబ్వియస్లీ నో వీర్ సింగ్. కానీ మీరు చాలా మంది గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. రాముడు సీత కూడా నాన్ లోకల్ ఎలాగా అంటే బేసిక్లీ దే బిలాంగ్ టు ద ఎంటైర్ థింగ్. నో ఇప్పుడు ఆరియన్ రేస్ ప్రైమరీలీ అంటే ఓకే, ఆబ్వియస్లీ రామాయణ నిజంగా జరిగిందా లేదా అనేది పాయింట్ కాదు. బట్ నోబడీ విల్ సే ద ఆంధ్ర ద్రవిడియన్ రేస్ అయితే కాదు కదా 100%. అట్లీస్ట్ నోబడీ సేస్ దట్ యూనో. సో కానీ ఒక పర్టికులర్ టైంలో మనం రాముడు దేవుడు అనొచ్చు, గుజరాతీ అయిన ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, ఇంకోటి ఏదో అనొచ్చు. రైట్, ఒక ముస్లింని మన అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ అనొచ్చు. సో ఐ థింక్ దట్ ఈస్ ఎ యూనివర్సల్ థింగ్ ఫర్ ద ఇండివిజువల్ క్యారెక్టర్. అంతేగాని ఇట్ కెనాట్ బి దట్ జస్ట్ లోకల్ కాస్ట్ రిలీజన్ అనేది పెట్టకూడదని చెప్తున్నాను. అండ్ లైక్ యూ సెడ్ ఇట్ ఈస్ ఫర్ ద ఓటర్స్ టు డిసైడ్ వెదర్ దే ఆర్ లోకల్ ఇనఫ్ ఆర్ నాట్. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నాకు తెలీదు. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఓట్లు వేసేవాళ్ళు, వాళ్ళు ఒకవేళ ఫీల్ అయితే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రకాష్ రాజ్ గారితో పర్సనల్ ఎక్స్పీరియన్సా, వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నాకు తెలీదు. కానీ అలాంటి పాయింట్ని బయటకు తీయటం అనేది ఫీల్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ మైండెడ్. రైట్, ఈ డైలాగ్ చెప్పచ్చా మీ పర్మిషన్? ఎందుకంటే మీరు అంత పవర్తో రాశారు. మీరు ఇప్పుడే దానవీర సూర్యకర్ణ డైలాగ్ చెప్పారు కాబట్టి. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్ళిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాసు వెళ్ళిన కృష్ణ గారు, తిరుపతి నుంచి మద్రాసు బయలుదేరిన మోహన్ బాబు గారు లోకలా? ఎలా ఎలా ఎలా? ఈ టోన్ కరెక్ట్ కాదు. కరెక్ట్, మీరు చెప్పండి. నేను చెప్తాను. ఐ హావ్ టు ఓపెన్ దట్. సో ఇప్పుడు ఏంటి, మీరు ఎలా చదివారా దాన్ని? అదే మీరు కొంచెం దీనంగా చదువుతారేమో, కొంచెం రీజనబుల్ గానే రీజనింగ్ చేస్తూ. అంటే ఇప్పుడు అట్లీస్ట్ నేను ఏమంటుందని నేను పెట్టినప్పుడు, ఆ ట్వీట్ పెట్టినప్పుడు నా టోన్ ఇలా ఉందన్నమాట. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్ళిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాసు వెళ్ళిన కృష్ణ గారు, తిరుపతి నుంచి మద్రాసు బయలుదేరిన మోహన్ బాబు గారు లోకల. ఎలా ఎలా ఎలా? ఇది నా టోన్. అదే మీరేమో గ్యాంగ్ లీడర్ టోను, నాదేమో శంకరబండ టోన్. అలా ఉందన్నమాట. బట్ యూ హ్యావ్ యాక్చువల్లీ బ్రాట్ అప్ అ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఎప్పుడు కూడా అంటే ఇదంతా లైటర్ వెయిన్లో సరే మనం ఇలా మాట్లాడుకుంటున్నా వర్మ గారు, మొన్న మల్లిక్ పరుచూరి విషయంలో కూడా ఎవరో ఏదో అనేసారని చెప్పి మీరు రంగంలో అమాంతం సూపర్ మ్యాన్ లా దూకేసి అందరినీ, అంటే మల్లిక్ పరుచూరిని అన్న మాటల్ని కూడా మీరు చాలా పర్సనల్గా తీసుకుని యూ టుక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ టు కీప్ ఆన్ ట్వీటింగ్ about that public health secretary. అంటే మిమ్మల్ని ఏం కదిలిస్తుంది? బికాజ్ మీకు కరోనా ఎలాగో పట్టదు. కరోనా థర్డ్ వేవ్ డెల్టానా ప్లస్ నేను చెప్తాను కదా అది. చెప్పండి. నాకు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మల్లిక్ పరుచూరి నేను వీడియోస్ చూసినప్పుడు, నేను ఫస్ట్ చూసినప్పుడు కెమికల్ ఇంజనీర్ ఏంటి అని జస్ట్ నేను రైట్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత నాకు రిపీటెడ్గా ఎవరో నాకు ఒక చిన్న వీడియో క్లిప్ పంపించినప్పుడు when I heard it, మల్లిక్ చెప్పింది కరెక్ట్ కాదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియదు. కాకపోతే మల్లిక్ని ఎప్పుడైతే వీళ్ళు ఖండించి మాట్లాడుతున్నారో అక్కడ నాకు వచ్చింది ఇంట్రెస్ట్ అసలు మల్లిక్ మీద. ఎందుకంటే ఖండించి మాట్లాడే వాళ్ళు 100% వీళ్ళకి ఏమీ తెలియదు అని అనిపించింది నాకు. మల్లిక్ తెలుసా తెలీదా అని నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ వాళ్ళకి మాత్రం గ్యారంటీగా తెలీదు అనే ఫీలింగ్ వచ్చి నేను ఆ ట్వీట్స్ పెట్టాను. సో వాళ్ళకి తెలియకపోవడం మిమ్మల్ని ఎక్కువ బాధ చేసేది? బికాస్ దే ఆర్ ఆన్ ద గవర్నమెంట్ సైడ్. వాళ్ళు అంటే వాళ్ళని మనం వినాలి, వాళ్ళు బికాస్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంటా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ డెసిగ్నేషన్స్ నాకు తెలీదు, బట్ దే సీమ్ టు బి టాకింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. ఈయన ఎవడో వైజాగ్లో కూర్చుని కెమికల్ ఇంజనీర్ అంటే అసలు ఆయన వైరాలజిస్ట్ కాదు, డాక్టర్ కాదు, ఇది కాదు, ఈయన ఏంటి మాట్లాడేది అంటే, వెన్ ఐఎమ్ లిస్నింగ్ హీ సీమ్స్ టు బి టాకింగ్ మోర్ సెన్స్. ఇప్పుడు నేను లాస్ట్ 5 daysలో నేను వింటే వాట్ ఎవర్ నేషనల్ న్యూస్లో వస్తున్నది ఆల్మోస్ట్ అంతా మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు 2 weeks బ్యాక్ మళ్ళీ చెప్పింది వీళ్ళంతా ఖండించారు.
ఇవాళ లాస్ట్ 3 days నుంచి మొత్తం నేషనల్ న్యూస్లో ఆల్ ఇండియా ఎక్స్పర్ట్స్ అందరు కూడా మల్లిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నిన్న అబ్సల్యూట్లీ ఇవాళ పొద్దున్న బాంబే ఐ ఫర్గాట్ హిస్ నేమ్, హీస్ సెయింగ్ థర్డ్ వేవ్లో మినిమం 50 lakh కేసెస్ వస్తాయి బాంబేలో అని చెప్తున్నాడు. 5 lakh people చిల్డ్రన్ హాస్పిటల్స్కి వెళ్తారు అన్నట్టు ఒక స్పెక్యులేషన్ ఒక స్టడీలో, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాజ్ సెయింగ్. అదన్నా మల్లికేమో 2-3 వారాల ముందే చెప్తున్నారు, వీళ్ళు తర్వాత చెప్తున్నారు. సో అప్పుడు నేను ఒక అంటే నాకు ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఎవరు చెప్పింది నిజమవుతుందా, ఎవరు కన్విన్సింగ్గా చెప్తున్నారా, లేకపోతే ఎవరు కన్విక్షన్తో చెప్తున్నారా అన్నది నేను చూస్తున్నా. దాంట్లో నేను మల్లిక్ని హైలైట్ చేశాను. రైట్. అంటే ఇక్కడ మల్లిక్ చెప్పిన ఇంటెన్సిటీ మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది, ఆయన కన్విక్షన్ 100%. ఆర్ ఇస్ ఇట్ ద మీరు బికాజ్ యు యువర్సెల్ఫ్ ఆర్ సేయింగ్ కరెక్ట్. నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ B171 అన్నాడా, N44 అని నాకు తెలియదు. ఆ నంబర్ ఏంటి, అదేంటి, నాకు వైరస్ అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైనా సరే మామూలు మనిషి ఎప్పుడు ఒక కన్విక్షన్ ఏంటాడు, ఇలా చేయండి, ఇది తప్పు, ఇది వలానా అని. అది చెప్పినప్పుడే మీకు ఆ చెప్పే విధానంలో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే మీకు ఎక్స్పర్టీస్ ఉంటే మళ్ళీకి ఎందుకు ఇంకా. మరి కేఏ పాల్ గారు కూడా కన్విక్షన్తో చెప్తారు కదండి. ఇప్పుడు ఇక్కడ థియరీ చెప్పడానికి మీరు కోట్ చేసి చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. అసలు కేఏ పాల్ గారు కన్విక్షన్తో చెప్తారా? కేఏ పాల్ చేసే లాట్ ఆఫ్ కన్విక్షన్. కాకపోతే కేఏ పాల్ ఈజీగా చెక్ చేసేది చెప్తాడు. ఏం చెక్ చేసేది చెప్తాడు, నా ప్లేన్ ఇప్పుడే అక్కడ దిగింది, అక్కడ నుంచి ఆటో వేసుకుని వచ్చానని చెప్తాడు. ఇప్పుడు అది వెరీ వెరీ ఆబ్వియస్లీ యూ కెన్ చెక్ వాట్ ఎవర్ దట్ ఈస్. ఇక్కడ ఇప్పుడు ఏంటి, తను కమిట్ చేస్తున్నాడు, మల్లిక్ టర్మినాలజీ వాడుతున్నాడు, స్టడీస్ కోట్ చేస్తున్నాడు. ఎవరైనా సరే దాన్ని చేసి ఓకే ఇది చెప్పింది తప్పు, అది రైటు అని చెప్పాలి కదా. వాళ్ళు అది చెప్పకుండా మల్లికి ఏదో భయపెడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మల్లికి రిలీజ్ చేసిన క్వశ్చన్స్కి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వాలి. అంటే రెస్పాండ్ అవ్వలేదంటే ఇప్పుడు ఫోన్ ఫెయిర్ ఎనఫ్. కానీ ఇప్పుడు మల్లికి ఏంటి, మేమేమి రెస్పాండ్ ఏదైనా ఒకవేళ ఉద్దేశం అయితే అయ్యారు కదా, అంతకుముందు అయ్యారు కదా. అంటే రెస్పాండ్ అవ్వకూడదు అంటే మీరు పబ్లిక్ హెల్త్ సెక్రటరీ వచ్చి కేసు పెట్టేంత వరకు తీసుకెళ్ళాడంటే దే టేకింగ్ హిమ్ సీరియస్లీ. ఎందుకు తీసుకుంటున్నారు, చాలామంది వినేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వచ్చి దే టేకింగ్ హిమ్ సీరియస్లీ. లేకపోతే నోటికి వచ్చి వాగేవాళ్ళు 100 మంది ఉన్నారు యూట్యూబ్లో, మళ్ళీ ఒకటే కాదు కదా. వై దే టేకింగ్ మల్లిక్ ఓన్లీ సీరియస్లీ అంటే బికాస్ దే రియలైజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు హిమ్. అప్పుడు అదే పీపుల్కి వీళ్ళు చెప్పాలా, మల్లిక్ చెప్పింది ఎందుకు తప్పంటే పాయింట్ చెప్పాలి. అది చెప్పకుండా ఏం చేస్తున్నారు, అలా చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు అన్నారు, మల్లిక్ ఏమో వస్తుంది పోతారు అని చెప్తున్నాడు. మీరేమంటున్నారు, వస్తుందేమో, రావచ్చు రాకపోవచ్చు, పోకపోవచ్చు అని చెప్తున్నారు. మీరు వేగ్గా చెప్పినప్పుడు పబ్లిక్ ఎవరు సీరియస్గా తీసుకురాదు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఏంటి జాగ్రత్తగా ఉండేది, ఇది చేయొద్దు అది చెయ్యి అని చెప్పాలి. కానీ స్ట్రిక్ట్గా పాయింట్ బై పాయింట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే అసలు ఏంటి దాని అర్థం ఏంటి అసలు. ఫస్ట్ మీరు ఎలాగో ప్రతిదాని గురించి ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్ అనేది మనం ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ వేవ్లో ఏం చేశారు, చెప్పినా వెంటలేదు, బయటకు వస్తున్నారని పోలీసులు కొట్టారు. అవును, కొట్టినంతసేపు వాళ్ళు ఆగారు, మళ్ళీ మామూలే. అది ఫస్ట్ వేవ్లో అయింది. మనకి సెకండ్ వేవ్లో కూడా జరిగింది. అది వాట్ ఎవర్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు లాక్డౌన్ తీసేసి అరే ఎవరు పాటించట్లేదు అంటే ఇది కొత్తగా తెలిసిందా. లాక్డౌన్ తీసేస్తే కోవిడ్ ప్రోటోకాల్ పాటించరు అనేది మీకు అన్నిసార్లు ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ టైం తెలుసుకున్నట్టు మన రందీప్ గులేరియా గారు ఏంటి అందరూ కలిసిపోయి మార్కెట్లోకి వచ్చేస్తున్నాడు. అరే అది కాదు, మార్కెట్లోకి వచ్చేస్తున్నా తెలియదు, అది ఫస్ట్ టైం తెలిసిందా. దట్ ఈస్ అ షాకింగ్ థింగ్ ఫర్ మీ. సో యు ఆర్ డిసప్పాయింటెడ్ దట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. అక్కడక్కడే ఐ ఆనెస్ట్లీ బిలీవ్ గవర్నమెంట్ కొన్న కంపల్షన్స్, గవర్నమెంట్ కొన్న నెసెసిటీస్, ఒక ఫుల్ లాక్డౌన్ పెట్టేస్తే ఎకానమీయా లేకపోతే లేబరర్స్కి వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది, ఇలాంటి రకరాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ నో. ఇప్పుడు ఈజీ నేను కూర్చుని నేనైతే సాల్వ్ చేసేస్తానని నేను చెప్పట్లా. బట్ ఐ ఫీల్ దేర్ నీడ్స్ టు బి 2 things. ఒకటి ఆనెస్టీ. మనందరం కలిసి ఒక ప్రాబ్లంలో ఉన్నాం. కోవిడ్ అనేది మనకు సృష్టించింది కాదు, ఎక్కడి నుంచో వచ్చింది సార్. బట్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ. మాకు ఇప్పుడున్న వసతులతో ఇక్కడున్న దానితో ఇంతే మేము చేయగలుగుతాం, ఇంతకన్నా చేయలేం అని చెప్తే అది ఆ ఎడ్యుకేషన్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాక్డౌన్ తీసేసినప్పుడు నేను జస్ట్ కేటీఆర్ ట్వీట్ చూశాను, తెలంగాణ ప్రభుత్వం మొత్తం అన్ని రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసేస్తామని. ఐ వుడ్ లైక్ టు బిలీవ్ మేజర్ క్యాంపెయిన్ వాళ్ళు ఏం చేయాలంటే
మేము కంపల్సరీ ఒక తప్పనిసరి పరిస్థితి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే ఆకలి చావులు వస్తున్నాయి, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది. అందుకని కానీ దీని అర్థం కోవిడ్ పోయినట్టు కాదు. మీరు బయటకు వచ్చి ప్రోటోకాల్ పాటించకపోతే చేస్తారు. ఇది చాలా సీరియస్ క్యాంపెయిన్. ఐ ఫీల్ దే షుడ్ హ్యావ్ డన్. ఐ డోంట్ థింక్ ఏదో మాట వరుసకి ఎక్కడో చిన్న స్టేజ్ మీద ఎక్కడ చెప్పారు కానీ ఆ క్యాంపెయిన్ అనేది లేదు అసలు. రైట్. సో ఐ ఫీల్ అది అప్పుడు మీరు ఒక విషయం చెప్పినప్పుడు దానికి కౌంటర్ అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్, యూనిఫైడ్గా ఉండాలి. ఇది గవర్నమెంట్ టైప్ నుంచి వచ్చినప్పుడు ఒకే వాయిస్తో, ఒకే ఇంటెన్సిటీ తోటి ఏ పర్టికులర్ పర్సన్ నేను వినాలి అనేది నాకు క్లారిటీ ఉండాలి. నాకు ఇప్పటికి కూడా నేషనల్ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కానీ గవర్నమెంట్ స్పోక్స్మెన్ ఎవరైనా నాకు ఇంకా రీచ్ అవ్వలేదు ఎంతవరకు. లైక్ డాక్టర్ ఫాచి ఇన్ అమెరికా, న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు. ఇంతవరకు నాకు ఇండియాలో అది ప్రాబ్లము. ఐసీఎంఆర్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు మీరు. అది నాకు ఒక్కళ్ళ పేరు చెప్పండి, నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎవరిని అంటున్నాను, ఏదో యూట్యూబ్లోనో లేకపోతే ఎవరో మీరు ప్యానల్స్లో వస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్, ఫలానా ఇది వాళ్ళందరికీ ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటాయి, సివియరిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఈ పర్టికులర్ పర్సన్ తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ ఈ స్టాండ్లో ఉందని ఒకే పర్సన్ ఉండదు అని. రైట్. వాళ్ళందరూ ఒకే టీవీ. ఆరోగ్య మంత్రి మేబీ ఈజ్ నాట్ ద పాయింట్. ఆరోగ్య మంత్రి ఆల్సో క్యాన్ బి ద పాయింట్. మెడికల్ ఎక్స్పర్ట్ కావాలి నాకు. రైట్. అప్పుడు ఏంటి, ఆ మెడికల్ ఎక్స్పర్ట్ ఏంటి, ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ఒక ఆనందయ్య, ఇష్టం వచ్చినట్టు చేసే ఆనందయ్య లేకపోతే మల్లిక, వీళ్ళు ఇలా అంటున్నారు అంటే దానికి కౌంటర్ నాకు ఒక మెడికల్ ఎక్స్పర్ట్ నుంచి ఒక్క ప్లాట్ఫామ్ నుంచి రావాలి ఆన్సర్. అది ఇష్టం వచ్చినట్టు కాకుండా. రైట్. కరోనా, కుంభమేళ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్, ఆనందయ్య, ఇంకా చదువులు, ఏ వ్యవస్థ ఏ అవస్థ ఉన్నా కూడా వర్మ గారు ఈ మధ్య తీవ్రంగా సామాజిక స్పృహతో ట్విట్టర్ ముఖంగా స్పందిస్తున్నారు. ఒకసారి కాదు, కొట్టిన దెబ్బని మళ్ళీ 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 కొట్టి లాజిక్తో అందరినీ అక్షరాలు చెప్పాలంటే చావగొట్టి ఆయన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎందుకు వర్మ గారు ఇలా మారుతున్నారు? సామాజిక స్పృహ అనుకోవాలా, లేక నిజంగానే ఆయన పరిస్థితుల్ని దేశాన్ని మారుద్దాం అనుకుంటున్నారా, లేక జస్ట్ ఎంటర్టైన్ చేద్దాం అందరినీ అనుకుంటున్నారా వర్మ గారు? ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. సెకండ్ ఐ థింక్ నేను ఫీల్ అయింది చెప్తున్నాను. అంటే ఆఫ్కోర్స్ ఫీల్ అయ్యి చెప్పింది. మీరు ఫీల్ అవుతారా? మీరు కూడా ఫీల్ అవుతారా? ఎవరు ఫీల్ అవ్వరు అంటే కాదు పాయింట్. ఫీల్ అవ్వకుండా ఎవరు ఉండరు. ఎలా ఫీల్ అవుతారు అనేది వేరే అవచ్చు, ఎంత ఫీల్ అవుతారు అనేది కూడా వేరే అవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఉందనుకోండి, మా అసోసియేషన్ ఐ డోంట్ కేర్. రైట్. మా ఓటర్స్ ఆల్సో ఐ డోంట్ కేర్. ఈ లోకల్ ఉన్నది ఇందాక చెప్పాను కదా, అదొకటే నాకు పట్టింది, అదొకటే పాయింట్. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గెలిస్తే ఎలా అయిపోతుంది, నాన్ లోకల్ గెలిస్తే అలా అయిపోతుంది అనే ఆస్పెక్ట్స్ నాకు తెలియదు. డోంట్ వాంట్ టు గో దేర్ అట్ ఆల్. ఇప్పుడు కుంభమేళా గురించి, ఇప్పుడు మళ్ళీ నవీ ముంబైలో ఉండే క్రౌడ్స్ గురించి మీరు లేటెస్ట్గా పెట్టారు ఒక ట్వీట్. మీకు ఏమన్నా రాజకీయ పార్టీలు ఏమన్నా పెట్టమని చెప్తున్నారా? వెనక నుంచి ఉండొచ్చా, ఆస్కారం ఉందంటారా? ఇప్పుడు రైట్ నో పాండమిక్ సిచ్యువేషన్లో లెగిస్తే ఇలా చెప్పండి, అందరూ గుమ్మి కూడేస్తున్నారు, మాస్క్లు వేసుకోవట్లేదు అని చెప్పిన అదే గవర్నమెంట్, అదే పార్టీలో మళ్ళీ ఎప్పుడో సంవత్సరాల తర్వాత అయిపోయే ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎయిర్పోర్ట్ కొన్ని ఇయర్స్ పడుతుంది అది అవ్వటానికి. అవును. ఇప్పుడు దాని పేరు ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని మీరు లక్షల సంఖ్యలో చేస్తే అంతకన్నా రిడిక్యులస్ ఉంటుందా? అది ఆబ్వియస్లీ ఇప్పుడు అలాంటి న్యూస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్పందిస్తాను అంతే. నిన్న అంటే మ్యాక్సిమం 2 months బ్యాక్ చూసాం కుంభమేళా కానీ మన బెంగాల్ ర్యాలీస్ కానీ రాయల్గా వాయించి పెట్టారు. మామూలుగా నేనే కదా, హోల్ వరల్డ్ డిడ్ దట్, నేను ఒక్కనే కాదు, హోల్ వరల్డ్. బట్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ బ్రింగింగ్ అప్ పాయింట్స్ విచ్ వర్ లైక్, అంటే ఆల్మోస్ట్ గుచ్చుకునే అవుచ్ అనే పాయింట్లన్నీ బయటకు తీశారు మీరు. కాబట్టి ఆబ్వియస్లీ మీరు యు ఆర్ కన్సర్న్ ఫర్ ద కంట్రీ అనిపిస్తుంది. మీరు దేశభక్తులు అయిపోయారని చాలాసార్లు చెప్పాను మీకు. నేను ఐఎమ్ కన్సర్న్ ఫర్ మైసెల్ఫ్. నేను దేశంలో ఒక పార్టీ కాబట్టి నేను కాపాడుకోవడానికి నేను దానికోసం పెడుతున్నాను, అంతేగాని దేశం కోసం కాదు. వాళ్ళలాగా నేను దేశభక్తులు కాదు, వాళ్ళు దేశభక్తులు. వాళ్ళు దేశభక్తులు అనుకుని చెప్పి ఇలా చేస్తున్నారు. ఏమన్నా మీరు పెట్టిన ఘాటైన ట్వీట్ల తర్వాత విమర్శలు కానీ బెదిరింపులు కానీ లేదు అలాంటివి అప్పుడప్పుడు వస్తున్నాయి ఈ మధ్య? ఎస్పెషల్లీ మీరు నేరుగా ఢీకొన్నారు కాబట్టి. బేసిక్గా ఇప్పుడు నాకెవరు బయట వాళ్ళు ఎవరు ఎప్పుడు చెప్పరు పాయింట్. బయట వాళ్ళు అంటే సమ్ స్పెసిఫిక్ పీపుల్ నేను చెప్పేది.
ట్రోల్స్ ఏమి వస్తాయి. మామూలుగా నేను ట్వీట్ పెడితే నాకు తెలిసి 90% నెగిటివ్ ట్రోల్స్ ఉంటాయి. ట్రోల్స్ అవేమి చదవరా మీరు? చదవండి. చదివితే బాధపడతారా? ఫీల్ నో, అవుతారా? బికాస్ ఐ ఫీల్ ట్రోల్ చేసేవాళ్ళు పని లేని వాళ్ళు బేసిక్గా. నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి పనుల గురించి టైం ఇచ్చే టైం నా దగ్గర లేదు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేటెస్ట్గా మీకు ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇష్యూ దొరికింది. అవేవి దొరకనప్పుడు ఏం చేస్తుంటారు? దేని మీదైనా స్పందించాలని మీకు మనసు వచ్చినప్పుడు? నేను 100 చేస్తూ ఉంటాను. జిమ్లో వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ ఐ విల్ బి రీడింగ్, ఐ విల్ బి జస్ట్ ఫాలోయింగ్ సమ్ ఇంటర్నేషనల్ న్యూస్, ఏదో ఫిల్మ్స్ డాక్యుమెంటరీస్ ఏదో చేస్తూ ఉంటాను. మేము చాలామంది మీ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. లేటెస్ట్ ఫిట్నెస్ గురు ఇన్ టౌన్ ఎవరంటే ఆర్జీవి. ఇప్పుడు అందరి దగ్గర వెళ్ళి బైసెప్పులు చూపెడుతున్నా. అదే మీరు అంటే ఇది కరోనా మహిమ అని చెప్పుకోవచ్చా? కరోనా టైంలో ఏం చేశారంటే కండలు పెంచారని చెప్పారు. ఎస్, రైట్. బట్ ఆర్ యూ రియలీ స్కేర్డ్ ఫర్ ద థర్డ్ వేవ్ వర్మ గారు? బికాస్ చాలా మంది డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు మల్లిక్ పరచూర్ని మొన్న మీరు ఇంటర్వ్యూ చేశారు. వాట్ డిడ్ యూ గ్యాదర్? ఐ వుడ్ సే దిస్, అంటే ఇప్పుడు స్కేర్డ్ అని నేను చెప్పను, ఎందుకంటే ఐఎమ్ నెవర్ స్కేర్డ్, బికాస్ ఐ ఆల్వేస్ టేక్ డెత్ యాజ్ ఎ సర్టానిటీ. డెత్ అనేది వస్తుంది, ఎప్పుడో వస్తుంది. అలా వచ్చేస్తే ఐ నో అఫ్ కోర్స్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ బీయింగ్ ఆన్ బెడ్ అండ్ బీయింగ్ సిక్ అండ్ ఆల్ దట్. కానీ మనం ఏమీ చేయలేని దాని గురించి నాకు వరీ అవ్వటం ఇష్టం ఉండదు. మై ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈజ్ ఐ నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను ఒకవేళ దీని గురించి ఏమైనా చేయగలుగుతానా, చేసే అవసరం ఉందా, ఏం చేస్తే ఏం చేయొచ్చు అని ఒక డెసిషన్ తీసుకుని వదిలేస్తాను. వస్తుందేమో, వచ్చేస్తుందేమో, అయ్యో అని నేను అనుకున్నాను. అది దట్ ఐ డోంట్ డూ దట్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నాకు థర్డ్ వేవ్ అనేది ఇప్పుడు నేను ఆబ్వియస్లీ నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి వాట్ ఎవర్ లిటిల్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ పీపుల్, అంటే నాకు తెలిసిన డాక్టర్స్ వీళ్ళు వాళ్ళు ఇలాంటివి మొత్తం దాంట్లో అంతా చూస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ విల్ కమ్. థర్డ్ వేవ్ వస్తుంది. ఇట్ విల్ కమ్ అండ్ వెరీ సివియర్లీ వస్తుందని మీరు నమ్ముతున్నారు బలంగా? ఎప్పుడు వస్తుంది అంటే మీ నో అంటే అది నేను ఐఎమ్ నాట్, ఐ బిలీవ్ ఇట్ విల్ కమ్ సూనర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు కొంతమంది అక్టోబర్ నవంబర్ అంటున్నారు, కొంతమంది సెప్టెంబర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ 4 to 6 weeks వచ్చేస్తున్నాను. ఎక్కడైనా వేరే దేశానికి వెళ్ళి షూటింగ్ ప్లాన్ చేసుకోలేకపోయారా? ఎక్కడైనా అన్ని చోట్ల వచ్చింది కదా డెల్టా వేరియంట్, మొత్తం అన్ని చోట్ల యూఎస్లో కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో మీరు వ్యాక్సిన్ వేయించుకున్న విషయం తెలుసు మనకి. సో వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి యూ ఫీల్ సేఫ్? అంటే అదే నా పాయింట్. బేసిక్గా నేను లైక్ ఐ సెడ్ ఐ నెవర్ ఫాలోడ్ ఎనీ మెజర్స్. సో నా బేసిక్ పర్సనాలిటీలో నేను అసలు ఎప్పుడు కేర్ తీసుకోను. అందుకని నాకు వ్యాక్సిన్ వేయించుకోండి, ఏదో పక్కన వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పి, కానీ ఏదో వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి ఏం అవ్వదు అనేది ఆ ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా మనం పోవచ్చు, దాంట్లో వైరస్ కూడా లిస్ట్లో చేరింది అన్నది ఒకటే నేను తీసుకున్నాను. 2004లో సునామీ వచ్చినప్పుడు 2.5 lakh people died in 11 different countries. అది ఎవరికి సునామీ పేరు వినలా ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే సునామీ అనేది రాలేదు దానికి ముందు అట్లీస్ట్ ఒక 100 yearsలో. సో సునామీ అని మీకు ఎర్త్క్వేక్ తెలుసు, లేకపోతే తుఫాన్ తెలుసు, లేకపోతే ఇంకోటి ఏదో తెలుసు. సునామీ అనే పేరు వినని వాళ్ళందరూ విదిన్ 1 minute పోయారు అందరూ. సో లైఫ్ కెన్ గో సో ర్యాపిడ్లీ అండ్ సో సడన్లీ. అలాంటి సర్టానిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వన్ మోర్. కోవిడ్కి ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ 100 కాజెస్ ఉండొచ్చు అని మనం అనుకుంటే 101 అయింది, జాయిన్ అయింది. అంతకన్నా నేను సీరియస్గా చాలా లాజికల్ అండ్ గ్రౌండెడ్ కాబట్టి దీని పాసిబిలిటీ ఆఫ్ అన్ ఒక అర్త్క్వేకో సునామీయో లాంటిది రావడానికి గ్రాడ్యువల్ గా వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఒక కోవిడ్ అదే నా పాయింట్. మీరు ఒక సిచ్యువేషన్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది మీకు చాలా ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ చేస్తున్నాం కోవిడ్ అనేది. కానీ మీరు చూస్తే ఒక డేంజరస్ ఫారెస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఒక ఎక్స్పిడిషన్ లాగా, లేకపోతే ఏదో ప్లేన్లో వెళ్తున్నారు, అంటే ప్లేన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్, బట్ ఒక వార్ వస్తుంది, గబుక్కుని ఏదో ఎస్కలేట్ అయిపోయి 2 countries మధ్యన వార్ వచ్చింది, యు ఆర్ ఇన్ ద వార్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్. యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మీరు బాంబు పడవచ్చు, పడకపోవచ్చు, మీరు బుల్లెట్ తగలవచ్చు, తగలకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అది మన దగ్గరకు వచ్చిన వరకు అది ఐఎమ్ రెడీ టు, ఐ హ్యావ్ నో చాయిస్ బట్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మీ బీయింగ్ ఇన్ దట్ జోన్.
అది నేను ఒక రియాలిటీ కింద తీసుకుంటాను. దట్ ఈస్ ద రియల్ జోన్ ఐఎమ్ ఇన్. అప్పుడు దాని తర్వాత అది వచ్చే వరకు నేను నా పనులు నేను చేసుకుంటాను. సో డూ యూ బిలీవ్ దట్ థర్డ్ వేవ్ అనేది మీ పరిసరాల్లో సో బేసిక్ పాయింట్ దీన్ని ఫినిష్ చేయడానికి ఐ డు నాట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాం అన్న దాని మీద రావటం రాకపోవటం అనేది ఐ డోంట్ బిలీవ్. అంటే పర్సనల్ లెవెల్లో అంటున్నారా, సమూహంగా అంటున్నారా? పర్సనల్ లెవెల్లో ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెరీ వెరీ ఐ మీన్ నా హ్యాబిచువల్గా నేను సరిగ్గా నిద్రపోను, సరిగ్గా తిన్ను, హెల్త్ కేర్ చేయను. చాలామంది బాగా కేర్ తీసుకుని వాళ్ళకి సిక్నెస్ వస్తుంది. నాట్ ఓన్లీ కోవిడ్, ఐఎమ్ టాకింగ్ అదర్వైజ్ ఆల్సో. సో వాట్ యు అట్రిబ్యూట్ ఈ దిస్ టోటల్ లాంగ్ ఎక్స్పీరియన్స్లో ఐ బిలీవ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. మనం కేర్ తీసుకోవడం, మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల అది రాకపోవడం అనేది జరగదు అనేది నేను నమ్ముతాను. రైట్, ఇది చాలా అంటే ఒక విధంగా చూస్తే కేర్ ఫ్రీగా ఉంటుంది మీరు చెప్పే విషయం. బట్ అంటే మీ వరకు దెన్ హౌ డు యూ అనలైజ్ అండ్ అసెస్? ఇప్పుడు ప్రధాని మీరు లాజికల్ ఎండ్కి తీసుకెళ్తారు కదా, ఒక వ్యాధి రావడం రాకపోవడం అన్నది ఏ అంశాల ఫంక్షన్, ఏ వేరియబుల్స్కి? ఐ ఫీల్ ఇట్ ఈస్ కంప్లీట్ అట్ ర్యాండమ్. Oh, it's random. Yeah, that's it what I'm doesn't even saying. have a pattern. No, see, నాకు తెలిసి కాదు. See, నాకు తెలిసినప్పుడు నేనే ఎక్స్పర్ట్ అవుతాను కదా. అవ్వచ్చు కదా అంటున్నావు. అంటే See, that's what I'm saying. See, world experts, everybody is differing. లాక్డౌన్ పని చేస్తున్నాను ఒక ఎక్స్పర్ట్ అంటాడు, పని చేయదని ఇంకొకటి అంటాడు, ఇంకోటి ఎవరు అసలు కోవిడ్ అనేది దానికి వ్యాక్సిన్ పని చేయదు. మీరు ఇంటే నేను ఐ ఫాలో లాట్ ఆఫ్ దోస్ పీపుల్. సో నాకు ఫైనల్గా ఏం తెలిసింది, ఐదర్ నోబడీ నోస్ ఎగ్జాక్ట్లీ, ఆర్ ఎవరికైతే తెలుసో వాళ్ళని ఐసోలేట్ చేయడం మన వల్ల కాదు, బికాజ్ వీఆర్ నాట్ ద ఎక్స్పర్ట్స్ ఆన్ దట్. అప్పుడు దాన్ని మనం వదిలేసి నేను పని చేసుకుంటున్నాను. కానీ వచ్చినప్పుడు అనుభవిస్తాను. మరి కానీ అంటే కొంచెం మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయి. మీరు అంత వదిలేసే టైప్ అయితే అక్కడ కుంభమేళాలో వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అంత నేను ఏం చేస్తున్నాను, గవర్నమెంట్ చెప్తుంది ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ ఒక్కదానికే నేను రియాక్ట్ అవుతున్నా. ఓకే ఓకే, వాళ్ళు చెప్పకుండా వీళ్ళు వెళ్ళిపోతారు. గవర్నమెంట్ మీరు చావని చెప్పిందని నేను ఒక ట్వీట్ కూడా పెట్టను. ఓకే, అర్థమైంది. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను, నేను తీసుకోవట్లా. సో మీరు చెప్పే డైలాగ్ ఒక్కసారి నువ్వు కమిట్ అయితే నీ మాట నువ్వు కూడా వినకూడదు, అంతేనా? అంటే అంత కమిటెడ్ గా కమిట్ అయితే నీ మాట నువ్వు వినాలి. అదే అర్థమైపోయింది. So you are worried about the conflict and the hypocrisy. I am not worried. I am just making a point. You are reacting to the conflict and hypocrisy. Yeah, correct. In the society. It is contradicting what you are standing, and you are as a government are supposed to do that. Right. Mandate అది తీసుకుని మీరు వచ్చినప్పుడు I am just pointing out what's happening. Right. Hey scientists, instead of boggling our minds with impossible to remember names like B17172, NK4421, K9472, ఇవి నిజంగా ఉన్నాయా లేదు తెలియదు, AV415 ఎట్సెట్రా, ఈ వైరస్ల పేర్లు ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు, అప్పారావు ఇలా పెట్టచ్చు కదా అని చెప్పి మీరు పెట్టారు. రైట్, మీన్ దట్? దే మీన్ దట్. ఎందుకంటే మీకు B1471 1 పాయింట్ ఇప్పుడు అప్పుడేమో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ పరిచయం ఫేమస్ అయింది. ఎందుకే ఇవన్నీ ఆయన గొక్క తిప్పుకోకుండా అప్పచెప్పేస్తారు ఇలాంటి నంబర్స్ అని. తప్పు సపోజ్ దాని పేరు అప్పారనుకో నాకు కూడా గుర్తుంటుంది, ప్యారలాల్ అంటే నాకు కూడా గుర్తుంటుంది. అందుకని కొంచెం సింప్లిఫై చేయొచ్చు కదా అని చిన్న గొంతెమ్మ కోరా. సో ఇప్పుడు మీరు మాత్రం మీ వరకు ఇది పెట్టుకోండి. థర్డ్ వేవ్లో వచ్చే వేరియంట్కి ఏ పేరు పెట్టుకుంటారు? డెల్టా ప్లస్ వేరియంట్కి ఇప్పుడు డెల్టా ప్లస్ అంటున్నారు దాన్ని. నేనైతే డెల్టా 3.0 అని పెడతాను, రోబో 2.0 లాగా. డెల్టా 3.0 బాగానే ఉంది. ఇట్స్ స్టిల్ సౌండింగ్ వెరీ టెకీ అండ్ కూల్. కరెక్ట్. అంటే డెల్టా అనేది ఇట్స్ నాట్ వర్కింగ్. అంటే ఏదో ఒక ఎయిర్లైన్స్ పేరు ఉందండి డెల్టా అని, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు డెల్టాలో మీకు అది లేదు, ఇది దాన్ని ఏమంటారు, ఇప్పుడే నేను ఎక్కడో ఏదో చదివాను, కప్పా వైరస్ అని వస్తుంది ఒకటి. కప్పా అనేది సో బేసిక్లీ ఎప్పుడైనా మీకు ఒక పేరులో ఒక మిస్టరీ ఉంటుంది. ఎప్పుడైనా డెల్టా అనేది మనం చాలా ఎక్కువ విన్నాం యాజ్ ఎ వర్డ్. రైట్, డెల్టా అని ఇట్ ఈస్ అబౌట్ ఒక సీ బెడ్, ఒక రివర్ బెడ్ని డెల్టా అంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో దాంట్లో సౌండింగ్ ఫియర్ లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వైరస్ పేరు ఎబోలా అవుట్ బ్రేక్ అని నేను కాలేజ్ టైంలో ద హాట్ జోన్ అని చదివాను ఒక బుక్. సో అప్పుడు ఫస్ట్ టైం నేను వైరస్ అనే మాట అన్నది అప్పుడు. దిస్ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్లో. దాన్ని చెప్పండి, ఇఫ్ ఎంటైర్ హ్యూమానిటీ కెన్ ఎవర్ పెరిష్ ఇట్ విల్ ఓన్లీ బి బికాస్ ఆఫ్ ద వైరస్ అని ఉంటుంది. యూనో
వైరస్ తప్పిస్తే ఎవ్వరు కూడా మొత్తం హ్యూమానిటీని కంప్లీట్గా చంపడానికి దేనికి శక్తి లేదు. అండ్ ఎబోలా ఈజ్ సపోజ్ టు బి, అంటే ఇప్పుడు దీని మొర్టాలిటీ రేటు 2-3 అలా ఉంటే దట్ మొర్టాలిటీ రేట్ ఈజ్ 60-70. రైట్. You know, so the point is, apparently Ebola, it actually is come from the name is come from Central Africa lo Congo basin దగ్గర ఉన్న రివర్ ఎబోలా జైర్ అని దాని పేరు మాట. సో అప్పుడేంటి ఎబోలా అంటే అమ్మ వినటానికి ఎలా ఉంటుంది, మార్బర్గ్ అంటే మిస్టీరియస్ నేమ్ ఉంటుంది. డెల్టా అనేసరికి ఎలా ఉంటుందంటే ఏదమ్మా కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, అలా అర్థం. అది రివర్ బెడ్ ని డెల్టా అంటారు. కరెక్ట్. అప్పుడు ఏంటంటే దాని మొత్తం తగ్గిపోయింది దాని ఎఫెక్ట్, బికాస్ తీవ్రత భయానకమైన అది లేదు కాబట్టి. బట్ హౌ వుడ్ యూ కాల్ ఇట్ ప్యారేలాల్ చింటూ? దట్స్ ఎ జోక్. థ్యాంక్ యూ ఫర్ క్లారిఫై. యా. అండ్ ఇప్పుడు మరొక వివాదం మీది, ఈ మధ్య కాలంలో మీరు చాలా వార్తల్లో ఉంటున్నారు. ఒక చిన్న పిల్లతో మీరు ఇంటర్వ్యూ చేసి అది కూడా చాలా హద్దులు దాటే విధంగా ఉందని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా విమర్శించిన సామాజిక స్పృహ ఉన్న వాదులతో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు చిన్న పిల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వర్డ్ ఈస్ కరెక్ట్ బికాస్ షీ ఈజ్ అన్ అడల్ట్, షీ ఈజ్ అ మేజర్. సో అప్పుడు ఓకే నా ఏజ్కే తన ఏజ్కే ఆఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. 10 డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంది. 15 కాదు, ఊరికే అంటున్నా. నా పాయింట్ ఏంటంటే as long as an adult, a person is an adult on a legal aspect or whatever aspect, and it is a conversation happening between two consenting adults, irrespective of the age. Right. You know, yeah. So కాబట్టి అంటే అదే of course ఆ లీగల్ రూల్స్ కండిషన్స్ అప్లై అవన్నీ ఉంటాయి. బట్ ఒక కరెక్ట్, ఒక ఔచిత్యం. నాకు ఔచిత్యం లేదు, మీకు ఔచిత్యం? నాకు ఔచిత్యం లేదు. నేను ఎప్పుడూ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడూ కూడా చాలా యంగ్ పీపుల్తో ఉంటాను, అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, ఎందుకంటే దానివల్ల నేను యంగ్గా ఫీల్ అవుతాను. యా, అది నా బేసిక్ అంటే సైకలాజికల్. మీరు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వర్మ గారు, ఆల్ జోక్స్ అపార్ట్, హౌ డు యూ సీ ద వరల్డ్? అంటే కరోనా హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. మీరు ఎంత పైకి ఏమీ పట్టనట్టున్నా కూడా యు ఆర్ అ డీప్ థింకర్ అండ్ డెఫినెట్గా మీకు ఏవో ఐడియాలు పనిచేస్తున్నాయి. అసలు లైఫే మారిపోయింది కదా సంవత్సరంన్నర కాలంలో. మిమ్మల్ని ఏమైనా ఎక్కడైనా తగిలిందా ఢామని? డిడ్ యూ రియలైజ్ సంథింగ్ మోర్ అబౌట్ లైఫ్ దట్ యూ నెవర్ న్యూ? ఐ డోంట్ థింక్ సో. దానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద కోవిడ్ టైమ్ బై ఫిల్మ్స్ కానీ నావెల్స్ కానీ ఐ ఆల్రెడీ సా దట్, ఎక్స్పీరియన్స్ బై రీడింగ్ అని చెప్పేది, నేను ఆలోచించాను కాదు. సో అప్పుడేంటి టూ పాయింట్స్, మొత్తం అసలు లాక్డౌన్ వచ్చేసి ఇలా అయిపోతుంది అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనేది వచ్చేది. ఇది ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఇట్ కేమ్. ఐ స్టడీడ్ ది 1917 pandemic, the Spanish flu, and then before that the Black Death. So I always was interested in understanding the pandemics. సో రియల్ టైంలో నేను బతుకున్నప్పుడు నా లైఫ్లో వస్తుందని నేను అనుకోలేదు, వచ్చినప్పుడు యాక్చువల్లీ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఐ డిడ్ నాట్ ఫీల్ యాజ్ మచ్ యాజ్ నేను బుక్లో చదివినప్పుడు కానీ, కాంటేజియన్ సినిమా కానీ, లేకపోతే 1979 ఫిల్మ్ వైరస్ చూసినప్పుడు నేను ఫీల్ అవ్వాలి. మళ్ళీ అవుట్ బ్రేక్ అని వచ్చింది 1980sలో. సో ఐ డెంట్ ఫీల్ అంత ఇంపాక్ట్ ఇక్కడ, ఎందుకంటే రియల్ టైంలో ఉన్నప్పుడు ఏదో మీరు యూట్యూబ్లో వీడియో చూసారో ఏదో విన్నారు, కానీ మీ పరిసరాలు అన్నీ బాగానే ఉన్నాయి అట్లీస్ట్ నాకు. నేను ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఏదో ఎక్కడెక్కడో చిన్న చిన్న సినిమాలు జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ కాంటెక్స్ట్లో. అండ్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ గుడ్ హ్యాపెండ్. నేను 3 years బ్యాక్ నుంచి 4 years బ్యాక్ నుంచి టోటల్ అసలు ఆఫీసులకు వెళ్ళటం అనేది మీనింగ్లెస్, వర్క్ ప్లేస్కి వెళ్ళటం అనేది అవుట్డేటెడ్ సిస్టమ్ అని చెప్తాను. ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ ఆన్లైన్. సడన్లీ ఇట్స్ ప్రూవ్డ్. Courts can run online. Two people don't need to meet except to have sex or except to fight each other. కొట్టుకోవటానికో సెక్స్ చేసుకోవడానికి తప్పిస్తే ఇద్దరు మనుషులు కలవాల్సిన అవసరమే లేదు. అది ప్రూవ్ చేసింది. బికాజ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ ఆన్లైన్ అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ పెట్టిన రిస్ట్రిక్షన్ మూలాన ఎవ్రీబడి అండర్స్టూడ్ దట్ ట్రూత్. సినిమా షూటింగ్ కూడా అంతేనా? ఏదైనా సి వాట్ ఎవర్ యూ వర్క్ ఫ్రమ్ ఎన్ ఐడియా, మీ ఐడియాని ట్రాన్స్మిట్ చేస్తున్నారు, దానికి మీరు కలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది మన జూమ్లో మాట్లాడచ్చు, సేమ్ కాన్వర్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన లైవ్ అనేది మనకి అలవాటు అయిపోయి చేస్తున్నాం, కానీ బట్ దట్ ఇస్ మేక్ ఎ డిఫరెన్స్. మ్యాక్సిమం మీరు ఏం చేయొచ్చు, జూమ్లో ఉన్న క్వాలిటీని పెంచడానికి ట్రై చేయొచ్చు, కానీ ఐ మీన్ ఆల్మోస్ట్ ఎంత పర్ఫెక్ట్గా రావటానికి
అదర్వైజ్ వీఆర్ సిట్టింగ్ అపార్ట్ అండ్ టాకింగ్, హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? లేదు మీకు ఆతిథ్యం ఇవ్వడం మా మహా న్యూస్కి అది వేరే విషయం, అదే చెప్తున్నా. దట్ ఈస్ వాట్స్ అవుట్డేటెడ్. పోతే ఇంకేముంది లైఫ్ మరి. అది నాకు మీ యొక్క అమూల్యమైన. ఎందుకంటే మేము కొంతమంది ఏమో మాధుర్యం ఉండాలి, ఆత్మీయత ఉండాలి, చేతితో టచ్, అమ్మ చేతి వంట లేకపోతే ఎలాగా అంటే, ఇప్పుడు నాకు అమ్మ చేతి వంట నాకు పెద్ద మిస్టరీ. అది అందరు అమ్మలు మంచి వంటగతులు అయితే దాని స్పెషాలిటీ ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ అమ్మ వంట మీకు ఇష్టం, నా అమ్మ వంట మాకు ఇష్టం, ఇంకెవరు అమ్మ వంట వాళ్ళకి ఇష్టం. అప్పుడు మా అమ్మ చేతి వంట అనేది ఏంటి? మీ అమ్మ చేతి వంట నాకు నచ్చకూడదు టెక్నికల్గా, యాక్చువల్గా చూస్తే. మీకు ఎందుకు నచ్చుతుంది అంటే మీకు అలవాటు అయింది కాబట్టి, అంతగానే ఏం లేదు అక్కడ. అలా అన్నిటినీ మీరు ఛేదించి విడమర్చి తీసి పడేసి అన్నీ చేస్తే ఫైనల్గా మీ ప్రపంచంలో మీరు కాకుండా ఇంకెవరున్నారు? నేను కాకుండా నాకు ఇష్టమైన అందరూ ఉంటారు, కానీ వాళ్ళు పర్మనెంట్గా ఉండరు. నాకు ఇష్టమైన సేపు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అంతే. నేను వెళ్ళిపోతాను. వివాదాన్ని బట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద అప్పుడు ఇష్టం పెరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి మీద మీకు ఇష్టం పెరిగింది. ప్రకాష్ రాజ్ అన్న దాని మీద ఇష్టం పెరిగింది. ప్రకాష్ రాజ్ గారు మీకు బాగా పరిచయం కదా? అంటే ఐ నో హిమ్. ఇట్స్ నాట్ లైక్ మీరు రోజు నేను ప్రకాష్ రాజ్ కూర్చున్నాను. హార్డ్లీ నాకు తెలిసి 2 years ఒకసారి మాడతాం. కానీ అయినా మీరు అలా ఐ డిడ్ నాట్ టాక్ అబౌట్ ఇదే మాట. ఒకవేళ నాకు వేరే వాళ్ళు అందరూ ఎవరు తెలియదు, ఎవరి గురించి అయినా ఏదైనా స్పందించుకోండి. నాట్ అబౌట్ ప్రకాష్ రాజ్. ఓకే, బట్ అర్థమైంది. లోకల్ నాన్ లోకల్ గురించి మీరు రాసిన పాయింట్లన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడున్న ఇండస్ట్రీ పోకళ్లలో ఆర్టిస్టు కూడా వేరే వేరే చోట్ల నుంచి తెచ్చుకుంటున్నారు. అంటే ఎప్పుడు తెచ్చుకున్నాను, ఇప్పుడు కాదు, ఎప్పుడు అంతే. బాంబే హీరోయిన్లు నచ్చే వాళ్ళందరూ అని చెప్పి కూడా పెట్టారు. రైట్. సో యువర్ పాయింట్ ఈస్ దట్ షుడ్ నెవర్ బి అ బేసిస్ ఫర్ సంబడీ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ. ఇక్కడి నుంచి మీరు వరల్డ్ నుంచి తెచ్చుకోండి, ఇండియా కూడా కాదు నేను చెప్పేది. దట్స్ వాట్ ద హోల్ పాయింట్ ఇస్. కానీ మీరు నిలబడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు ప్రెసిడెంట్ అయ్యి పురోభివృద్ధికి మరియు తెలుగువారి ఆత్మగౌరవానికి మీరు పనిచేయాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మా అసోసియేషన్ చేస్తుంది, అది నాకు తెలియదు. అంటే చేద్దామని అనుకుంటున్నారు. డెఫినెట్ గా లోకల్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి మీరు అందులో మన విజయవాడ, మన శివ, మన క్షణక్షణం, మన గోవింద గోవింద, మన రక్త చరిత్ర, అంటే మనం అంటే నాకు అర్థం కాదు. అంటే మన తెలుగుతనం, మన స్టోరీస్ ఇవన్నీ. సో అవన్నీ మీరు తీశారు కాబట్టి మీరు మా ప్రెసిడెంట్ అవ్వాలి. అలా కాకపోతే కనీసం ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. అలా కాకపోతే కనీసం చీఫ్ వైరాలజిస్ట్ ఇండియా అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఫస్ట్ హాస్పిటల్ వైపు కూడా వెళ్ళను. రైట్. సో ఇన్ దిస్ ఇంటరిమ్ దూరం నుంచి జూమ్ కాల్లో హాస్పిటల్ అదే అథారిటీస్తో మాట్లాడతా. నెక్స్ట్ ఎవరిని మీరు ఉతకబోతున్నారు ట్విట్టర్లోని? మేము 1000 కళ్ళతో అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది, ఎవరు ఎక్కడ ఏ తప్పులు చేస్తారని చెప్పి. ఎప్పుడు మిమ్మల్ని పోలీసులు ఆపలేదా మాస్క్ వేసుకోలేదని? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళలేదు. అంటే అఫ్కోర్స్ నేను ఎయిర్పోర్ట్లో మ్యాండేటరీ కాబట్టి వేసుకున్నాను. వేసుకున్నారా? ఎయిర్పోర్ట్లో ఫోటో తీసి పంపించుండొచ్చు కదండి, మేము అది జీవితాంతం ఆడుకునేవాళ్ళం. అది విషయం. సో నో మాస్క్, నో కేర్, నో ఫియర్ ఆఫ్ డెత్, నో ఫియర్ ఆఫ్ థర్డ్ వేవ్ డెల్టా ప్లస్, బట్ ఇట్ హ్యాస్ టు బి నేమ్డ్ చింటూ. ఇప్పుడు నేను ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నాకు కోరుకుంది ఇప్పుడు కూడా ఉన్నది. ఒకవేళ ఇంపాసిబుల్ పొజిషన్లో న్యూక్లియర్ బాంబ్ పడబోతుందని తెలిసింది అనుకోండి, అంటే ఎవరు ఆపటానికి ఛాన్స్ లేదు అని ఒక మనకి డెఫినెట్గా తెలిసిపోతే, ఇప్పుడు దానికి ఎపిసెంటర్ ఉంటుంది కోర్ ఎక్కడైతే ఫస్ట్ బ్లాస్ట్ అవుతుందో. నేను చాలా దూరంగా ఉన్నా, నేను దగ్గరికి వెళ్ళి ఒక దానికంటే అంటే నాకు ఒక 10 seconds చూడటానికి అవకాశం ఉండే అంత దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పటివరకు 10 ఏవో చేసాం, అన్నీ చేసాం, అందుకని చేసేది ఏమి లేదు. అట్లీస్ట్ పోయే ముందు అలాంటి విజువల్ ఒకటి చూడాలని నా కోరిక. మీకు ఇలాంటి కోరికలు కూడా ఎందుకంటే అది కాన్బట్ అయితే గ్రాఫిక్స్లో చేయించుకొని చూడొచ్చు కదా. అంటే రియల్ టైంలో అసలు న్యూక్లియర్ అది చూసాక అంటే అంతగా అదే దానివల్ల ఏమిటి ఉపయోగం? అంటే మీ ఆత్మ స్వర్గానికి వెళ్ళి అది కాదు, ఐఎమ్ గాన్. కానీ వన్ ఫైనల్ క్లైమాక్స్ హై వస్తుంది. ఇవన్నీ చేసాం, ఇది చూసాం, ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ కూడా చూసామంటే అయిపోయింది పని. ఏమిటో ఇది నిజంగానే ఐ బిలీవ్ దట్. ఎందుకంటే బికాజ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను బ్యాంకాక్లో నేను ఒక వీడియో చూసాను సునామీ వచ్చినప్పుడు. డూ యూ బిలీవ్ విల్ ఆల్ పెరిష్ లైక్ దట్?
నాట్ టు సౌండ్ సినికల్ అండ్ పెసిమిస్ట్. అదే ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది అనుకోండి, ఒక పర్టికులర్ టైంలో 500 miles విడ్త్ ఆస్ట్రాయిడ్ వాజ్ ఆల్మోస్ట్ మిస్ ద ఎర్త్. అది కొట్టుండి అయిపోయాను. ఇప్పుడు అందరూ ఇది లేదు అదేది ఏమీ లేదు. ఎంత time సో బట్ పట్టిందంటారు ఆ ఐ జస్ట్ టెల్ యూ, బ్యాంకాక్లో నేను ఒక వీడియో చూశాను. అండ్ బ్యాంకాక్లో జరిగింది నేను వీడియోలో చూశాను. ఈ సునామీ వస్తూ ఉంటే అందరూ పరిగెడుతున్నారు, ఒక్కడు మాత్రం అలా నుంచి చూస్తున్నాడు దాన్ని. ఆడు నేను ఐ కెన్ కనెక్ట్ టు దట్ గై, బికాజ్ ఎలాగో ఏం పరిగెట్టినా వేవ్ని తప్పించుకునే ఛాన్సే లేదు అని ఆడికి అర్థమయ్యి ఆడు అట్లీస్ట్ పోయే ముందు అసలు వేవ్ ఎలా ఉంది అని వస్తుంది ఆడు చూసి వెళ్ళిపోయాడు అంతే. చాలా డీప్ ప్రొఫౌండ్ Yeah, మెసేజ్. yeah. యాజ్ వి వైండ్ అప్ వర్మ గారు, ఎలాగో లైఫ్ చాలా అన్సర్టన్ అని ఇప్పుడు తేల్చిపడేశారు. ఇప్పుడు కోవిడ్ టైమ్స్ హ్యావ్ టాట్ us దట్. ఈ మా స్ట్రైట్ టు ద పాయింట్, మా పీబీసీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి మీ యొక్క జ్ఞాన గుళికలు ఏమైనా ఇస్తారా? ఏం జ్ఞాన గుళికలు ఇప్పుడే ఇచ్చింది అయ్యే కదా. అదే అంటే వుడ్ యు లైక్ టు సే అజ్ఞాన గుణికలు జ్ఞాన గుణికలు సంథింగ్ టు అంటే టు గివ్ దెమ్ దట్ మోటివేషన్ టు లివ్ ఎవ్రీ మూమెంట్? నేనే మీకు మెసేజ్ ఇచ్చేసి ఇమ్మంటున్నాను, బట్ మీరే ఇవ్వాలి. జస్ట్ ఓన్లీ థింగ్, మనం ఆపలేని పరిస్థితి ఉన్నప్పుడు జస్ట్ వాట్ ఎవర్ మూమెంట్స్ ఆర్ దే జస్ట్ ఎంజాయ్ అంతే అంటారు. రైట్, చాలా కళ్ళు తెరిపించారు, మనసు తెరిపించారు. అండ్ అలాగే మీ రాబోయే ట్వీట్ల కోసం కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ వి విష్ దట్ యు కమ్ బ్యాక్. ఆ విజువల్ చూసే ముందు థర్డ్ వేవ్ లో కొట్టుకుపోతే వస్తా, మళ్ళీ వస్తా. ప్లీజ్ మీరు కొట్టుకోపోకుండా మేము వచ్చి కాపాడుకుంటాం, ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి చేస్తారు. మీరు వచ్చి చేసేది మధ్యలో నేను ఆపేస్తా అని మీరేం చేసేది వచ్చి అక్కడ అంటే ఏం చేయొచ్చు అంటే, సరే మా పద్ధతులు మాకు ఉంటాయంటే అట్లీస్ట్ మిమ్మల్ని కాపాడుకుని అక్కడ 2 ఇంటర్వ్యూ పద్ధతులు మీకు ఉంటాయంటే మీరే చేస్తున్నారా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీరు ట్విట్టర్లో ఎవరెవరు పెడుతున్నారో తర్వాత మాట్లాడదాం. రైట్ రైట్ రామ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ లైవ్ టుడే. స్ట్రైట్ టు ద పాయింట్, దట్ వాజ్ డెఫినెట్గా తప్పకుండా ఇన్సైట్ఫుల్, ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్. అండ్ ప్రస్తుతానికి ఇది ఇవాల్టి స్ట్రైట్ టు ద పాయింట్. అండ్ చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.